శ్రీదేవి గారు బాత్రూమ్ లో చనిపోతుంటే ఆమె భర్త బోనీ కపూర్ పక్క రూమ్ లో ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక గంట సేపటి తర్వాత బాత్రూంలోకి వెళ్ళి చూస్తే శ్రీదేవి గారు అన్కాన్షియస్ గా చల్లం లేకుండా పడి ఉన్నారు. ఎంత లేపినా లెగవట్లేదు. ఇలాంటి టైంలో ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారు? అంబులెన్స్ కాల్ చేస్తారు, లేకపోతే హోటల్ స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేస్తారు, లేకపోతే లాస్ట్గా పోలీస్ స్టేషన్కైనా కాల్ చేస్తారు. కానీ ఆమె భర్త బోనీ కపూర్ అదే హోటల్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశాడు. అక్కడ వీళ్ళ మధ్య దాదాపుగా గంట సేపు డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత వీళ్ళు హోటల్ స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేశారు. ఆ గంట సేపు ఆ రూమ్లో ఏం జరిగింది? ఫస్ట్ డాక్టర్స్ ఆవిడ హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది అని డిక్లేర్ చేశారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆవిడ హార్ట్ అటాక్ వల్ల చనిపోలేదు అని వచ్చింది. మరి ఆవిడ ఎలా చనిపోయింది? కొందరేమో శ్రీదేవి గారి పేరు మీద దుబాయ్లో 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అండ్ ఆవిడ దుబాయ్లో చనిపోతేనే ఈ డబ్బులు వస్తాయి, అందుకే బోనీ కపూర్ ఆవిడని దుబాయ్లోనే చంపేశాడు అని ఆరోపిస్తున్నారు. ఇంకొందరేమో ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అని అంటున్నారు. ఇలా శ్రీదేవి గారి చావు వెనకాల ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయి. వీటన్నిటి గురించి తెలియాలంటే ఈ కేసుని మనం డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. నా కాంటెంట్ నచ్చి నన్ను ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు. దానికి కేవలం థ్యాంక్స్ చెప్తే సరిపోదు, మీ సపోర్ట్ ని నేను బాధ్యతగా ఫీల్ అవుతున్నా. ఏది ఏమైనా సరే రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు నా మీద పెట్టుకున్న ఈ నమ్మకాన్ని వమ్ము చెయ్యను. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది మీకు చాలా చిన్న విషయమే, కానీ నాకు చాలా పెద్ద విషయం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను. దానితో పాటు బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. అండ్ మర్చిపోకండి, ఫస్ట్ కామెంట్ చేసిన 100 మందికి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీ ఒపీనియన్స్ ని సజెషన్స్ ని తప్పకుండా కామెంట్ లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ టు ద షో. మై నేమ్ ఇస్ చందు కొడాలి అండ్ యు ఆర్ వాచింగ్ శ్రీదేవి గారు 1963 ఆగస్ట్ 13న తమిళనాడులో జన్మించారు. ఆవిడ ఫాదర్ది తమిళనాడు అండ్ మదర్ది ఆంధ్రప్రదేశ్. అందుకే చిన్నప్పటి నుంచి ఆవిడకి తెలుగు అండ్ తమిళ్ 2 లాంగ్వేజ్లు చాలా బాగా వచ్చు. శ్రీదేవి గారికి చిన్నప్పటి నుంచే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. చదువుల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా పాటలు పాడటంలో గానీ, నాటకాలు వేయటంలో గానీ, డాన్స్ వేయటంలో గానీ ఈవిడ ముందుంటుంది. అలా వాళ్ళ స్కూల్లో ఎన్నో నాటకాలు పర్ఫామ్ చేసింది. ఆవిడకి 4 years ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ ఆవిడ నాటకం చూసి ఆవిడకి మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మూవీస్ లో పర్ఫామ్ చేసింది. ఒక వయసు వచ్చిన తర్వాత ఆమె హీరోయిన్ గా యాక్ట్ చేయటం స్టార్ట్ చేసింది. కొంతకాలంలోనే ఆవిడ బెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. శ్రీదేవి గారు చూడడానికి చాలా అందంగా ఉంటారు అండ్ అప్పట్లో ఆవిడని చూడడానికే చాలా మంది ఫ్యాన్స్ థియేటర్ కి వచ్చేవాళ్ళు. ఎలా అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారిని చూడడానికి థియేటర్ కి ఎంతమంది వచ్చేవాళ్ళు, శ్రీదేవి గారిని చూడడానికి కూడా అంతే మంది వచ్చేవాళ్ళు. ఆవిడ మూవీలో ఉంటే సినిమా హిట్ అనే అంతలా పేరు తెచ్చుకున్నారు. ఒక లేడీ సూపర్ స్టార్ లాగా మారారు. తమిళ్, తెలుగు, కన్నడ మూవీస్ చేసిన తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కొంతకాలంలోనే ఈవిడ టాప్ హీరోయిన్ అయిపోయింది. ఆవిడ కెరీర్ లో అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 300 మూవీస్ పైగా చేసింది. ఆవిడ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక రూమర్ స్టార్ట్ అయ్యింది. జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత రూమర్స్ అనేవి కామన్, కానీ శ్రీదేవి గారికి ఈ రూమర్ విన్న తర్వాత చాలా కోపం వచ్చింది. ఆవిడ మిథున్ చక్రవర్తి ప్రేమించుకున్నారని అండ్ వీళ్ళకి రహస్యంగా పెళ్లి కూడా అయిపోయిందని అప్పట్లో చాలా ఆర్టికల్స్ రాశారు. మిథున్ చక్రవర్తికి ముందే పెళ్ళయింది. కొన్ని మూవీస్ కలిసి చేస్తే ఇలా ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకుంటున్నారని రాయటం కరెక్ట్ కాదు అని ఆవిడ మీడియా మీద ఫైర్ అయింది. అప్పటి నుంచి శ్రీదేవి గారు మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు కాదు, అసలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆవిడ పర్సనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ ని చాలా రహస్యంగా ఉంచేది. కొంతకాలం తర్వాత మీడియాలో ఇంకో రూమర్ స్టార్ట్ అయింది. శ్రీదేవి అండ్ ఒక ప్రొడ్యూసర్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అండ్ కొంతకాలం తర్వాత శ్రీదేవి ఆ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకుంది. ఆ ప్రొడ్యూసర్ ఎవరో కాదు, బోనీ కపూర్. బోనీ కపూర్ ఒక మూవీ ప్రొడ్యూసర్. ఆయన శ్రీదేవి వర్క్ చేసిన మూవీస్ ని ప్రొడ్యూస్ కూడా చేశాడు. బోనీ కపూర్ కి ఆల్రెడీ పెళ్ళైపోయింది, కానీ విడాకులు ఇచ్చాడు. లాస్ట్ కి 1996 లో శ్రీదేవి అండ్ బోనీ కపూర్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికి 2 ఆడపిల్లలు పుట్టారు. ఒకళ్ళు జాహ్నవి కపూర్,
ఇంకోళ్ళు ఖుషీ కపూర్. పెళ్ళైన తర్వాత శ్రీదేవి యాక్టింగ్ కెరీర్ కి గ్యాప్ ఇచ్చింది. ఆవిడ వాళ్ళ పిల్లలతో చాలా హ్యాపీగా ఒక మదర్ లాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చింది. తర్వాత మళ్ళీ 2015లో ఆవిడ ఇంగ్లీష్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దానికి ఆవిడకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అండ్ 2017లో మామ్ అనే మూవీ కూడా చేసింది. రెండు చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. ఆ దెబ్బతో ఆవిడ ఇంకో 3 సినిమాలు సైన్ చేసింది. ఇక్కడ దాకా తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. కానీ సడన్ గా ఒక్కరోజు తన జీవితాన్నే మార్చేసింది. 2018 ఫిబ్రవరి 18 దుబాయ్లో శ్రీదేవి అల్లుడు పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లికి బాలీవుడ్ మొత్తం వచ్చింది. ఈ పెళ్లి చాలా రిచ్గా జరుగుతుంది. ఈ పెళ్లిలో శ్రీదేవి అండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ కొన్ని వీడియోస్లో శ్రీదేవి గారు డాన్స్ చేస్తూ కూడా కనపడ్డారు. పెళ్లి పనులు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 22న అందరూ ఇండియా రిటర్న్ అయిపోతున్నారు. కానీ శ్రీదేవి గారు మాత్రం నేను ఇప్పుడే ఇండియా రాను, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉండి కొన్ని రోజులు షాపింగ్ చేసుకుని వస్తాను అని వాళ్ళని పంపించేసింది. తర్వాత ఆవిడ ఫిబ్రవరి 22న జొమీరా ఎమిరేట్స్ లో రూమ్ నెంబర్ 2201లో చెక్ ఇన్ అయ్యింది. ఇది చాలా లగ్జరియస్ హోటల్. శ్రీదేవి గారు రూమ్ లోకి చెక్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ 2 డేస్ ఫిబ్రవరి 22 అండ్ 23న ఆ రూమ్ లో నుంచి బయటికే రాలేదు. ఏమైనా ఫుడ్ కావాలి అంటే రిసెప్షన్ కి కాల్ చేసి తెప్పించుకునేది. ఇండియాలో బోనీ కపూర్ ఫిబ్రవరి 23న ఏదో బిజినెస్ సమ్మిట్ ఉంటే ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యాడు. తర్వాత నెక్స్ట్ డే ఫిబ్రవరి 24న వాళ్ళ భార్యకి శ్రీదేవి గారికి దుబాయ్ లో కలిసి సర్ప్రైజ్ ఇద్దామని ఆ రోజు ఈవినింగ్ 6 o'clock కి ఇండియా నుంచి ఫ్లైట్ ద్వారా దుబాయ్ కి వెళ్ళాడు. నైట్ 9 o'clock కి శ్రీదేవి గారు రూమ్ దగ్గరికి వెళ్లి ఆయన డోర్ కొట్టారు. శ్రీదేవి గారు ఆయన్ని చూసి చాలా సర్ప్రైజ్డ్ గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు లోపలికి వెళ్లి చాలా సేపు కలిసి మాట్లాడుకున్నారు. తర్వాత నిన్ను ఈ రోజు డిన్నర్ కి తీసుకువెళ్తాను, రెడీ అవ్వు అని శ్రీదేవి గారికి చెప్పారు. సో శ్రీదేవి గారు స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్లారు. అండ్ పక్క రూమ్ లో బోనీ కపూర్ గారు ఆ రోజు ఏదో ఫుట్బాల్ మ్యాచ్ వస్తుంటే అది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆవిడ లోపలికి వెళ్లి 10 నిమిషాలైంది, 20 నిమిషాలైంది, అరగంట అయింది. కానీ ఆవిడ మాత్రం బయటికి రావట్లేదు. బోనీ కపూర్ ఆవిడని పిలిచినా కూడా ఆవిడ పలకట్లేదు. రెడీ అవుతుంది కదా, లేట్ అయిద్దేమో అనుకుని అతను కూడా ఒకసారి పిలిచి ఆగిపోయాడు. తర్వాత 10 నిమిషాలు గడిచాయి, ఇంకో 10 నిమిషాలు గడిచాయి, ఇంకో 10 నిమిషాలు గడిచాయి. కానీ ఆవిడ మాత్రం బయటికి రావట్లేదు. బోనీ కపూర్ కి భయం స్టార్ట్ అయ్యింది. ఎన్నిసార్లు పిలిచినా ఆవిడ మాత్రం బయటికి రావట్లేదు. లాస్ట్ కి డోర్ ఓపెన్ చేసుకుని బాత్రూమ్ లోపలికి వెళ్లి చూశాడు. అక్కడ శ్రీదేవి గారు బాత్ టబ్బులో ఫుల్ వాటర్ లో ఆవిడ ముఖం మునిగిపోయి కనపడింది. అది చూసి బోనీ కపూర్ వెంటనే ఆవిడని బయటికి తీసి ఆవిడని లేపడానికి ట్రై చేశాడు. కానీ ఆవిడ మాత్రం లెగవట్లేదు. అలా ఎంతసేపు ట్రై చేసినా ఆవిడ లెగవట్లేదు. బోనీ కపూర్ కి భయమేసి వెంటనే అదే హోటల్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి పిలిచాడు. అతను వచ్చి శ్రీదేవి గారికి ఊపిరి ఆడుతుందో లేదో చూశాడు. కానీ శ్రీదేవి గారికి ఊపిరి ఆడట్లేదు. అది విన్న బోనీ కపూర్ కి గుండె ఆగిపోయినంత పని అయింది. అతను అక్కడే కింద పడిపోయి ఏడవటం మొదలు పెట్టాడు. అతను ఒక షాక్ లో ఉండిపోయాడు. 1 గంట క్రితం నవ్వుతూ హ్యాపీగా ఉన్న తన భార్య ఇప్పుడు చనిపోయింది అంటే అతను నమ్మలేకపోయాడు. అలా చాలాసేపు ఏడ్చిన తర్వాత లాస్ట్ కి హోటల్ స్టాఫ్ కి ఇన్ఫార్మ్ చేశారు. హోటల్ స్టాఫ్ వెంటనే లోకల్లో ఉన్న డాక్టర్ని పిలిపించారు. ఆ డాక్టర్ చెక్ చేసి ఆవిడ హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది అని డిక్లేర్ చేశారు. అది హై ప్రొఫైల్ కేసు అవటం వల్ల దుబాయ్ పోలీసులు ఈ కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఆవిడ బాడీని పోస్ట్ మార్టం కి పంపించారు. ఆవిడ చనిపోయింది సాటర్డే నైట్ 10 o'clock కి. ఆ టైంలో డాక్టర్స్ ఉండరు. నెక్స్ట్ డే సండే హాలిడే. సో ఆవిడ పోస్ట్ మార్టం మండే దాకా పోస్ట్ పోన్ అయింది. ఆవిడ చనిపోయిన రోజే శ్రీదేవి వాళ్ళ బావ ట్విట్టర్ లో శ్రీదేవి గారు హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు అని ట్వీట్ చేశారు. అది చూసిన చాలా మంది షాక్ అయిపోయారు. కొన్ని రోజుల ముందే ఆవిడ ఆ పెళ్లిలో ఎంత హ్యాపీగా ఉందో అందరూ చూశారు. ఇప్పుడు సడన్ గా ఆవిడ చనిపోయిందంటే ఎవరికి డైజెస్ట్ అవ్వట్లేదు. పోస్ట్ మార్టం ఒక్కరోజు లేట్ అయ్యేసరికి ఇండియా మీడియా మొత్తం ఎవరికి నచ్చినట్టు వాడు వీడియోలు చేసుకున్నాడు. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆవిడ హార్ట్ అటాక్ వల్ల కాదు, నీళ్ళల్లో మునగటం వల్ల చనిపోయింది అని వచ్చింది. అండ్ ఆవిడ బాడీలో ఎక్కువగా ఆల్కహాల్ ఉంది అని కూడా వచ్చింది. దీనితో పోలీసులు బోనీ కపూర్ ని, వాళ్ళ ఫ్రెండ్ ని అండ్ డాక్టర్ ని ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. డాక్టర్ ని హార్ట్ అటాక్ అని ఎలా డిక్లేర్ చేశారు అని అడిగితే అప్పుడు డాక్టర్, నేను చేసింది ప్రైమరీ ఎగ్జామినేషన్ మాత్రమే అండ్ ఆ ఎగ్జామినేషన్ లో సిమ్టమ్స్ మొత్తం హార్ట్ అటాక్ వచ్చినట్టే కనపడింది, అందుకే స్టార్టింగ్ రిపోర్ట్ లో అది ఇచ్చాను. కంప్లీట్ ఎగ్జామినేషన్ చేయాలి అంటే ఆవిడ శవాన్ని ల్యాబ్ లో చెక్ చేయాలి, అప్పుడు గానీ క్లియర్ రిపోర్ట్ ఇవ్వలేము అని చెప్పాడు.
పోలీసులు ఈ ఆన్సర్కి సాటిస్ఫై అయ్యారు. తర్వాత బోనీ కపూర్ని వాళ్ళ ఫ్రెండ్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళిద్దరికి కూడా ఈ కేసుకి సంబంధం లేదని తెలిసింది. సో ఫైనల్గా పోలీసులు శ్రీదేవి గారు ఎక్కువగా తాగటం వల్ల ఆవిడ బాత్ టబ్లో స్పృహ తప్పిపోయి నీళ్ళల్లో మునిగి చనిపోయారు అని డిక్లేర్ చేశారు. మరి ఆ 240 crores ఇన్సూరెన్స్ పాలసీ ఏమైంది అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఆవిడ పేరు మీద ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటం నిజమే, కానీ ఆ డబ్బు కోసమే ఆవిడని చంపారనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు. ప్లస్ బోనీ కపూర్ వాళ్ళు చాలా రిచ్, ఆ డబ్బు కోసమే ఆవిడని చంపారని అనుకోవట్లేదు. ఆ 2 రోజులు ఫిబ్రవరి 22 అండ్ 23 ఆ రూమ్లో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. శ్రీదేవి గారు ఎందుకు అంత అతిగా తాగాల్సిన అవసరం వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. ఏం జరిగినా ఆ 2 రోజుల్లోనే ఏదో జరిగింది. జనరల్గా శ్రీదేవి గారు అంత ఎక్కువగా తాగరు, ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చెప్పారు. కానీ ఎందుకు అంత అతిగా తాగాల్సి వచ్చిందో ఇప్పటికీ ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది. ఆవిడ తన ప్రాణం తానే తీసుకుందా, లేకపోతే ఎవరైనా చంపారా, లేకపోతే నిజంగానే యాక్సిడెంటల్గా మునిగి చనిపోయిందా? ఇలా చాలా మందికి ఈవిడ కేసు మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు నటించి ఎందరో అభిమానులను సాధించిన శ్రీదేవి గారు ఆఖరికి అనుమానాస్పదంగా మరణించారు. ఇప్పటికీ ఆవిడ చావు మీద ఎన్నో అనుమానాలున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఫర్దర్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెళ్ళే ముందు నేను ప్రీవియస్గా చేసిన కొన్ని వీడియోస్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.